దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీకు దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎంత చక్కని మాట. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవాని ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఏమండి, దీవెన కలుగునట్లుగా యెహోవా మీకు ఆజ్ఞాపించుతున్నాడు. కాబట్టి మీరు యెహోవాని ఆశ్రయించండి, మీకు దీవెన కలుగుతుంది, అప్పుడు మీరు బ్రతుకుతారు. అంతేకాదు, వాక్యం సెలవిస్తా ఉంది ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 20వ వచనములో, నీ దేవుడనే యెహోవా తాను నీకు ఇచ్చినటువంటి మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరచును. దేవుడు నీకు మాట ఇచ్చాడు, ఆ మాటని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఆ మాట చొప్పునే దీవెనకరమైనటువంటి సరిహద్దులను నీకు ఆయన ఏర్పాటు చేస్తాడు, స్థిరపరుస్తాడు. దేవుని యొక్క మాటలు ఉదయకాల సమయంలో మీకు వినిపింపబడుతూ ఉన్నాయి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మనకి నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆ సహాయకుడైనటువంటి ఆ దేవుడే దీవెన కలుగునట్లు ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. నీ సరిహద్దులను విశాలపరుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను బ్రతికించాలని, సజీవ సంఖ్యలో ఉంచాలని చెప్పేసి ఆజ్ఞాపించినాడు. ఆ రీతిగా నిన్ను దీవించి ఉన్నాడు. నీ ఆయుష్ను పొడిగించి ఉన్నాడు. ఆరోగ్యమును కలగజేసి ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండములో చెప్పబడినటువంటి రీతిగా నీ సరిహద్దులను విశాలపరచుననేటటువంటి మాట సెలవిచ్చినట్టుగానే ఆయన అంటున్నాడు 94వ కీర్తన 13వ వచనములో, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. ఎంత అద్భుతమైనటువంటి మాట. నీతిమంతులు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారైతే ఉంటున్నారో, అదే విధంగా దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని ఎవరైతే నమ్మకముతో విశ్వాసముతో మాట్లాడుతూ ఉన్నారో, వారి కష్ట దినములన్నిటిని పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదును అని చెప్పేసి అని అంటున్నాడు. ఆ భక్తుడికి నెమ్మది కలిగింది కాబట్టే ఆ మాటను అంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ స్థితికి నెమ్మది ఇవ్వాలని చెప్పేసి అని, ఆయన దీవించాలని చెప్పేసి అని ఆజ్ఞాపించి ఉన్నాడు. నువ్వు ఆయన ఆశ్రయించినందుకు, ఆయనే నా కోట, నా ఆశ్రయము, నా దుర్గమునై ఉన్నాడని నువ్వు నమ్మినందుకు అద్భుత రీతిగా నీ కష్ట దినములన్నిటిని కూడా ఆయన పోగొట్టి నెమ్మదినిస్తూ ఉన్నాడు. ఎంత చక్కని దీవెన అండి. నెమ్మది ఎవరికి వస్తుంది? ఎవరినైతే దేవుడు దీవిస్తాడో, ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారికి మాత్రమే నెమ్మది. అంతేకాదు, వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనములో, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎంత నెమ్మదండి. సరిహద్దులు విశాలపరిచేటటువంటి నెమ్మది, సంతోషము, సమాధానము దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎంత చక్కని దీవెన అండి. నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నువ్వు వెలుపలికి వస్తున్నప్పుడు కూడా నీవు దీవించబడతావు. అటువంటి దీవెన నీకు కలగాలని యెహోవా ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు మనుషులని ఆశ్రయించకు, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. అద్భుత రీతిగా దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 14వ వచనముల వాక్యం రీతిగా ఉంది. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడుగా ఉండువు గాని కిందివాడువుగా ఉండవు. అటువంటి అద్భుతమైనటువంటి దీవెన దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.